గ్రీసు దేశస్థులైనా యూదులైనా మరెవరైనా దేవుని సువార్త వినినప్పుడు ఆ సువార్త మనిషి మనసులో ఏం తీసుకొస్తుంది? మార్పు తీసుకొస్తుంది. ఈ రోజుల్లో చాలామంది తెలియక ప్రజలను మార్చేస్తున్నారండి, మత మార్పిడి జరిగిపోతుందని కంగారు పడుతున్నారు. కానీ మీరు నమ్మండి దేవుని ప్రజలారా, ఒక వ్యక్తిని సువార్తతో గాక, సువార్త విషయంలో గాక మరి ఏ విషయంలో ఒక వ్యక్తిని ఏం చేయలేము, మనం మార్చలేము. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సువార్త విన్న తర్వాత ఆ వ్యక్తి సువార్తకు స్పందించే విధానంలోనే ఆత్మరక్షణ ఉంది. ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు, పరలోక రాజ్యాన్ని గురించి తెలుసుకుంటాడు. సో when we hear about the gospel of Jesus, ఇప్పుడు సువార్త అనగానే మళ్ళీ అందులో రెండు మాటలు ఉంటాయి, జాగ్రత్తగా గమనించిన. ఇవన్నీ నేను ఎక్కువ చెప్పాలని కాదు, కానీ సువార్త అనగా మొట్టమొదటిది ద గాస్పుల్ అబౌట్ జీసస్ అండ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ అని రెండు మాటలు గమనించాలి. ఒకటి యేసు ప్రభువును గురించి చెప్పబడే సువార్త. అంటే వెన్ యు టాక్ అబౌట్ జీసస్ యు ఆర్ షేరింగ్ ద గుడ్ న్యూస్ టు సంబడి. నువ్వు యేసు ప్రభు గురించి ఎవరికైనా చెబుతున్నావు అంటేనే నువ్వేం చెబుతున్నావు అనమాట? సువార్త చెబుతున్నావు. అది శుభవార్త.